నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది? మళ్ళీ పెరుగుతున్నట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఇంకా ఎంతవరకు పెరగొచ్చు? మరి ఏమైనా తగ్గే అవకాశాలున్నాయా? మరి ఎందుకు ఇంత భారీగా పెరుగుతూ ఉన్నాయి? మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉండబోతుందనే పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారైతే మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది సార్ మనకి? ఎందుకంటే ఇప్పుడు ఈ వార్ అనేది కొంచెం తగ్గుతున్నప్పటికీ గోల్డ్ అనేది మళ్ళీ ఎక్కువ పెరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది. చాలామంది చెప్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు ప్రెజెంట్ ఎంతుంది? మళ్ళీ ఎంతవరకు పెరిగే అవకాశాలున్నాయనుకోవచ్చు? గోల్డ్ నిన్నటికి ఇవాల్టికి కొంత పెరిగిందండి. మొన్న లాస్ట్ 2 డేస్ నుంచి కూడా పెరిగింది. యాక్చువల్‌గా అంతకుముందు చూస్తే లాస్ట్ వీక్‌లో తగ్గింది. మళ్ళీ రేంజ్‌లో ఉందన్నమాట. ఏంటంటే 1,45,000 నుంచి 1,40,000 దగ్గర దాకా వచ్చింది. మొన్న 1,36,000 దాకా కూడా వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అయింది. సో, అవును. సిల్వర్ కూడా చూసుకుంటే 2,39, 40 దాకా వచ్చింది. మొన్నేమో 2,20,000 దాకా వచ్చింది. ఈ 20,000 కామన్. అలాగే గోల్డ్ కూడా ఒక 5, 6 వేలు అంటే కామన్‌గా అయిపోయింది. ఇది రీజన్స్ ఏంటి అంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధిలోంచి నౌకలు బయటకొస్తున్నాయి. సో, ఇక్కడ ఇరాన్ మీద ఈ అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క మీటింగ్స్ జరుగుతున్నాయి. కొంత నెగోషియేషన్ అవుతుంది. యుద్ధం కొంచెం తగ్గే అవకాశాలున్నాయి అనేవి మనకి సంకేతాలొస్తున్నాయి. దానివల్ల కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ అనేది బయింగ్ సైడ్‌కొచ్చాయి. ఈవెన్ స్టాక్ మార్కెట్ చూసుకుంటే మొన్న మార్కెట్స్ ఫాల్ అయినాయి. అదే టైంలో ఈవినింగ్ నుంచి మనకి మళ్ళీ నిన్నటి నుంచి కొంచెం మార్కెట్స్ పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఏమవుతుందంటే డాలరు వీక్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా గోల్డ్, సిల్వర్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే డాలర్ మీద పెట్రోల్ మేజర్ ఇక్కడ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్‌ని మొత్తాన్ని అలాగే స్టాక్ మార్కెట్ మొత్తాన్ని కూడా పెట్రోల్ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. మొన్న పెట్రోల్ $86 వచ్చినప్పుడు మార్కెట్స్ కానీ, గోల్డ్ అండ్ సిల్వర్ గాని పెరిగాయి. అదే ఇప్పుడు పెట్రోల్ వచ్చి మళ్ళీ $105 బ్యారెల్ వచ్చింది. దాంతో ఏంటంటే తగ్గింది. సో, ఇప్పుడు మార్కెట్‌లో మళ్ళీ పెట్రోల్ ధర తగ్గటం మొదలుపెట్టడంతో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి పెరుగుతున్నాయి. సో, అవును సార్. ఇదేంటంటే మనకి కంటిన్యూగా ఇప్పుడు గోల్డ్ ట్రెండ్ పెరుగుతుందా? తగ్గుతుందా? ఎలా ఉంది ట్రెండ్ అనేదంతా కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే సిట్యుయేషన్ మారిపోతున్నాయి. ఇప్పుడు అవును. అమెరికా వాళ్ళు ఇప్పుడు మామూలుగా యుద్ధం ఆపేసామంటున్నారు. మళ్ళో పక్క 5,000 మంది సైనికుల్ని సైనికుల్ని దింపుతామంటున్నారు. అవును. దీనికి రియాక్షన్‌గా ఇరాన్ వాళ్ళు కేబుల్స్ అన్నీ కట్ చేస్తాం, ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కట్ చేస్తామని వాళ్ళంటున్నారు. ఇలా గ్రావిటీ పెరుగుతుంది. ఓ పక్కేమో పాకిస్తాన్‌లో నెగోషియేషన్స్ అవుతున్నాయంటున్నారు. ఓ పక్క చర్చలు జరుగుతున్నాయంటున్నారు. సో, ఏం జరుగుతుంది? ఏంటనేది ఈ 2 రోజుల్లో క్లారిటీ వచ్చాక మళ్ళీ మండే అనేది ఫ్రెష్‌గా డిసైడ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతుంది. సార్ ఇప్పుడు గనుక మనకి వార్ కొంచెం ముగిసిపోయింది అని అనుకుంటే గనక, ఇప్పుడు గోల్డ్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా సార్? గోల్డ్ డెఫినెట్‌గా పెరిగే ఛాన్స్ ఉంది. వార్ గనక ఆగింది అంటే మాత్రం గోల్డ్ పెరుగుతది. ఎందుకంటే డాలర్ తగ్గిపోతుంది. ఇప్పుడు డాలర్ ఎందుకు అవును. స్ట్రాంగ్ అవుతుందంటే ఓన్లీ క్రూడ్ కొనాలి కాబట్టి డాలర్స్‌లో పెడుతున్నాం. డాలర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే వార్ తగ్గుతుందో అటు ఈక్విటీ మార్కెట్స్‌కి, ఇటు గోల్డ్‌కి, సిల్వర్‌కి వీటన్నిటికి పాజిటివ్ అన్నమాట. కాబట్టి ఈ మార్కెట్ కంప్లీట్‌గా గోల్డ్ మార్కెట్ డిపెండ్ అయింది ఇప్పుడు క్రూడ్ మీద డిపెండ్ అయింది. క్రూడ్ తగ్గుతుంటే ఆటోమేటిక్‌గా గోల్డ్ పెరుగుతుంది. సరే ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఎవరైతే గోల్డ్ కొందామనుకుంటున్నారో, ఎందుకు అనంటే మనకి గోల్డ్ అనేది దాదాపు 1,28,000, 1,25,000 దాకా గూడా తగ్గిన రోజులు మనం జూసాం. ఒక 2 డేస్ బిఫోరే. ఇప్పుడు మళ్ళీ 1,45,000 వరకైతే అలా పెరగడం జరిగింది గాబట్టి, ఇప్పుడు కొందామనుకునే వారికి ఏం జెప్తారు సార్? అంటే ఇంకా కొద్దిగా వెయిట్ జేయమని జెప్తారా? లేదంటే కొనుక్కోమనే జెప్తారా? ఇప్పుడున్న ఫ్లక్చుయేటింగ్ మార్కెట్‌లో అండి ఎగ్జాక్ట్‌గా డౌన్ ట్రెండ్ అని, ఎగ్జాక్ట్‌గా అప్ ట్రెండ్ అని చెప్పలేము. కాకపోతే కొందాము అనుకున్న వాళ్ళకి మేము చెప్పేదేంటంటే ఒక 50% బై చేసుకోండి. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెరిగే ఛాన్సెస్ అంటే ఈ 2,50,000 1,50,000 నుంచి 1,30,000 మధ్యలో ఉంటున్నాయి. సో, హ్మ్. కాబట్టి కొనేవాళ్ళందరికీ ఏంటంటే ఒక 50% ఇన్వెస్ట్ చేసుకోండి. రిమైనింగ్ 50% మీకు సిట్యుయేషన్ బట్టి చేసుకోవచ్చు. తగ్గినప్పుడు కొనుక్కోవచ్చు. యాహ్! అలా చేసుకోవచ్చు. సో, ప్రస్తుతం మరి సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది సార్? సిల్వర్ మనకు ఒకటేంటంటే, గోల్డ్ అనేది మనకి 2 డేస్ నుంచి పెరుక్కుంటూ వస్తే, నిన్న సిల్వర్ దాదాపు ఒకేసారి 15,000 తగ్గిపోవడం అనేది ఆశ్చర్యకరంగుంది. దీన్నెలా జూడొచ్చు? సిల్వర్ మీద గూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారికి ఏం జెప్తారు? యాక్చువల్‌గా సిల్వర్ మొన్న 2,40,000 నుంచి నిన్న గ్యాప్ డౌన్ 2,20,000 దాకా వచ్చేసింది. సో, అక్కడి నుంచి ఇప్పుడు క్లోజింగ్‌లో 2,30,000 దాకా ఎళ్ళింది. సో, సిల్వర్ అనేది ఏమవుతుందంటే
ట్రెండ్ యాక్చువల్‌గా దానికి ఇప్పుడు ఎప్పుడైతే క్రూడ్ గనక బాగా పెరుగుతూ ఉంటే, ఇప్పుడు క్రూడ్‌కి ఆల్టర్‌నేటివ్‌గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది డిమాండ్ వస్తుంది. హ్మ్. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ డిమాండ్ వస్తుందో సిల్వర్‌కి డిమాండ్ వస్తది. కాబట్టి ఇప్పుడు డిమాండ్ సిల్వర్‌లో ఉంది. అంతకు ముందులాగా సిల్వర్ అనేది ఒక నార్మల్‌గా ట్రేడింగ్ మెటల్ కాదు. ఇప్పుడు ఇండస్ట్రియల్ యూసేజ్ మెటల్. కాబట్టి క్రూడ్ పెరుగుతున్నప్పుడు కంపల్సరీ ఇదే కంటిన్యూ అయితుందంటే అందరికి ఏమొస్తుంది మొన్న హైదరాబాద్‌లో చూసాక పెట్రోల్ గురించి అంత లైన్‌లో చూసాక అందరికి అనిపించేదేంటి? ఈ పెట్రోల్ వెహికల్ కన్నా ఎలక్ట్రికల్ వెహికల్ బెటర్ కదా! అనే ఒక థాట్ వస్తుంది. కాబట్టి ఎలక్ట్రికల్ కార్స్ కనుక వాళ్ళ సంఖ్య ఇప్పుడు పెరుగుతుంది. దానికేమవుతుందంటే సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆహా! ఆల్రెడీ సిల్వర్‌లో చాలా మంది ఇరుక్కున్నోళ్ళందరికీ గూడా ఇదొక శుభవార్త అనమాట. సో, ఇప్పుడు అందరికీ గూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కంపల్సరీ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దానికోసం ఇప్పుడు సిల్వర్ రేట్లు పెరుగుతాయి. కాబట్టేంటంటే మనకి సిల్వర్ కంపల్సరీ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు కొందరు మనకి సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే గనక ఫేక్ న్యూస్ అనేది గూడా చాలా స్ప్రెడ్ జేస్తున్నారు. అది మీరు గూడా జూసే ఉంటారు. మీ దాకా గూడా వచ్చే ఉంటుంది. మిమ్మల్ని గూడా చాలా మంది కాంటాక్ట్ అయ్యి ఇది నిజమేనా అని గూడా అడిగుండొచ్చు. ఏంటంటే కామన్ క్వెషన్స్ ఏంటంటే కామన్‌గా చాలామంది అనుకునేదేంటంటే ఆహ్, తులం బంగారం 70,000కి గూడా రావచ్చు. ₹1,00,000 గూడా రావచ్చు అని జెప్పేసి కొందరు తెలిసి తెలియక అలా ఇది ఏది పడితే అది అవునండి. చెప్పేస్తున్నారు. అవునండి. దానివల్ల సాధారణమైన వ్యక్తులు ఆశలు పెట్టుకొని కొనేవాళ్ళు గూడా ఆగిపోతూ ఉన్నారు. సో, నిజంగానే అలా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వస్తే గనుక ఎన్ని రోజుల్లో రావచ్చు? ఇది మీరనేది మార్కెట్ పెరిగినప్పుడేమో 2,00,000కి వెళ్ళిపోద్దంటారు. మార్కెట్ అవును. తగ్గిపోతేమో 60, 70 వేలకు వస్తుందంటారు. వీళ్ళ వల్లే యాక్చువల్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారనమాట మామూలు పీపుల్ గూడా. సో, హ్మ్. అందరూ హై రేట్‌లో కొంది ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్లే. యాక్చువల్‌గా 1,60,000 ఉన్నది 2,00,000 అయిపోద్ది. మీరెళ్ళేటని హైలో కొనిపిస్తారు. ఇప్పుడు తగ్గిందన్నప్పుడేమో తగ్గిన రేట్లు ఇంకా తగ్గిపోద్ది. ఇంక 50,000కి, 30,000కి వస్తదంటున్నారు. వాళ్ళకేంటంటే ఒక ఎమోషనల్ టాకర్స్ అనమాట. వాళ్ళకేంటంటే ఊరికే పబ్లిసిటీ కావాలి. కాకపోతే ఒక బేస్‌ఫుల్‌గా మాట్లాడటం రాకపోతే కష్టమవుతుంది. ఇప్పుడు ఆహ్, ఫీల్ అవ్వటం వేరు, దాన్ని పబ్లిసిటీ చేయటం వేరు. యాక్చువల్‌గా మనం చెప్పేటప్పుడు ఒక అథెంటికేషన్ ఉండాలి. మనం మాట్లాడేదేంటి టెక్నికల్‌గా లెవెల్స్ ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఏంటి? నెక్స్ట్ లెవెల్ ఏంటని. దాన్ని బట్టి మనం అసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రెజెంట్‌లో $4,000 ఇంటర్నేషనల్‌గా గనక వస్తేనే నెక్స్ట్ తగ్గినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ 4,500, 600 ఆ రేంజ్‌లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా అసలు 1,25,000 రావడమే చాలా కష్టంగా ఉంది. అవును. సో, అలాంటప్పుడు అదొచ్చాక మళ్ళీ నెక్స్ట్ లెవెల్ మాట్లాడాలి. కాబట్టి ఈలోపు ఏంటంటే అందుకే మేము చెప్పేదేంటంటే డైరెక్ట్‌గా కొనకుండా ఎవ్రీ ఇంటర్వెల్స్‌లో బై చేయండి. కొంత ఇక్కడ బై చేసుకోండి. కొంత నెక్స్ట్ లెవెల్‌లో బై చేసుకోండి. అలా చేయాలి. ఒకే రేట్‌లో టోటల్‌గా కొనకూడదు. బై అండ్ డిప్స్‌లా కొనుక్కోవాలి. సరే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ వల్ల అమెరికా డాలర్ అనేది ఎంత కాదనుకున్నా ఎంతో కొంత మాత్రం కొంచెము తగ్గిపోవడం అయితే జరిగింది. సో, ఇప్పుడు గనుక డాలర్ బలపడితే, స్ట్రాంగ్ అవుతే ఇక్కడ మనకి గోల్డ్ అనేది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా సార్? అంటే దాదాపు ఒక 2,00,000 వరకి ఎళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? ఒకవేళ మనకక్కడ డాలర్ అనేది బలపడితే? డాలర్ గనక స్ట్రాంగ్ అయిందంటే గోల్డ్ తగ్గుతదండి యాక్చువల్‌గా నెగెటివ్ ఇంపాక్ట్ గోల్డ్ మీద. హ్మ్. డాలర్‌కి, గోల్డ్‌కి రివర్స్ రేషియో ఉంది. సో, డాలర్ గనక స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అవ్వడానికి ఒకే ఒక్క రీజన్ క్రూడ్ ఆయిల్ పెరగటం. హ్మ్. క్రూడ్ డాలర్స్‌లోనే కొంటాం కాబట్టి. ఎప్పుడైతే క్రూడ్ స్టెబిలైజ్ అయిందో ఆటోమేటిక్‌గా గోల్డ్ పెరుగుతుంది. సో, ఇదంతా కూడా ఒక చక్రంలాగా ఉంటదనమాట. క్రూడ్, గోల్డ్, డాలర్ ఇదంతా 3 అసెట్స్ ఓకే. మారుతూ ఉంటాయి. సో, ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతది. ఎఫెక్ట్ అవుతది. ఇప్పుడు ప్రెజెంట్ క్రూడ్ లీడ్‌లో ఉంది కాబట్టి డాలర్ పెరుగుతది. కాబట్టి గోల్డ్, సిల్వర్ తగ్గుతాయి. తగ్గటం అంటే మరి అదివరకట్లాగా విపరీతంగా ఫాల్ అవ్వవు. ఒక జస్ట్ ఒక 5, 6 వేలు అటు ఇటుగా ఉంటాయి అంతే. సో, విపరీతమైన డౌన్ అయితే లేదు. బట్ డాలర్ తగ్గింది, క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు మాత్రం మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఆ! ఎందుకంటే గోల్డ్‌కేంటంటే అందరూ కూడా ట్రెడిషనల్ హెవెన్ అది. కాబట్టి అది అందరూ కూడా దాన్ని కొంటూనే ఉంటారు. కాబట్టి దానికొక వాల్యూ ఎప్పుడూ మెయింటైన్ అవుతూ ఉంటది. కాబట్టి గోల్డ్ లాంగ్ టర్మ్‌లో ఎనీ టైమ్ బెనిఫిటే అన్నమాట. సో, ప్రతిరోజు మనము లైవ్ ఇస్తూనే ఉన్నాము. ఈ లైవ్‌లో చాలా మంది చాలా ప్రశ్నలు అంటే చాలా వాళ్ళకి ఏవేవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ అయితే కామెంట్ రూపంలో అయితే తెలపడం అయితే జరుగుతుంది. ఇప్పుడు గూడా లైవ్‌లో చాలా మందయితే కొన్ని అడగడం అయితే జరుగుతుంది. ఏంటంటే ముఖ్యంగా కొందరికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒక డౌట్ తీసుకుంటే గనక ఇప్పుడు ఫోన్‌పేలో గూడా కొన్ని ఆఫర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఫోన్‌పే ద్వారా గానివ్వండి, ఇలా పేటీఎం యాప్స్ ద్వారా కొన్ని గోల్డ్ అనేది మనం పర్చేజ్ చేయొచ్చని జెప్పేసి చూస్తూ ఉన్నాము.
సో, అలా పర్చేజ్ చేయడం వల్ల మళ్ళీ మనం కొనుక్కోవడం వల్ల ఫోన్‌పే ద్వారా మళ్ళీ మనకి అమ్ముకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ఇప్పుడు మీరు ఫోన్‌పే అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గూగుల్ పే గాని, ఏదైనా పేమెంట్ దాని గేట్‌వేస్‌లో మీరు చెక్ చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఆర్‌బీఐ లైసెన్స్‌డ్ కింద ఉందా లేదా? హ్మ్. గూగుల్‌లో మనం చెక్ చేసుకొని, ఓన్లీ ఆర్‌బీఐ గైడెన్స్‌లో గనక ఇది ఉంటేనే దానిలో మీరు అలౌ అవ్వండి. లేకపోతే వద్దు. సో, ఒకవేళ ఆర్‌బీఐతో గనక అలౌ అయిన ప్రతి దానిలోకి కూడా ఆహ్, బై చేసుకోవచ్చు. మళ్ళీ సెల్ కూడా చేసుకోవచ్చు. ఏం తేడా ఏమి ఉండదు. అంటే ఏదైతే మనకు ఆ జ్యువెల్లరీ నంబర్ అక్కడ చూపిస్తుందా సార్ ఫోన్‌పేలో? చూపిస్తదండి. మీకు ఓకే. గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ కొన్నారు ఏంటి రిసిప్ట్ బిల్ అంతా వచ్చేస్తది. హ్మ్. ఇక్కడ మోసం ఉండదు. ఓకే. ఇప్పుడు మీకు అక్కడ పేమెంట్ ఈవెన్ గ్రామ్స్‌లో కూడా కొనుక్కోవచ్చు. మిల్లీగ్రామ్స్‌లో కొనుక్కోవచ్చు. దాని యొక్క మనీని బట్టి మనం కొనుక్కోవచ్చనమాట. సో, కొన్న తర్వాత మళ్ళీ మనకేమైనా అమ్ముకోవాలి అని అనుకుంటే గనుక కూడా దాన్ని అమ్మొచ్చు. అమ్మేసుకోవచ్చు. దాన్నే డిజిటల్ గోల్డ్ అంటాం. ఓకే. ఈజీగా ఉంటది. డిజిటల్ హ్మ్. గోల్డ్. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారికి ఏమని చెప్తారు సార్? గోల్డ్ అయితే ప్రెజెంట్ తక్కువ రేట్‌లో ఉంది కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం తొందరలోనే ముగిసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అంత వార్ చేసే పరిస్థితి అమెరికాకి లేదు. కాకపోతే అమెరికా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెసే చూస్తుంది. సో, వాళ్ళకి కావాల్సింది ఆళ్ళకొచ్చేసింది. సో, మేజర్‌గా అమెరికా అయితే ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి హుహు. ఇరాన్ గూడా విపరీతంగా వార్ చేసే పరిస్థితిలో ఇరాన్ గూడా లేదు. ఇజ్రాయెల్ గూడా లేదు. ఏదో కొంచెం వాళ్ళ ఎగ్జిట్ పాయింట్ చూసుకుంటున్నారు. ఆ షరతులు అవన్నీ పెట్టుకొని ఎగ్జిట్ అవుతున్నారు. ఇది మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అంత పరిస్థితి అక్కడ యూరోపియన్ యూనియన్‌కి లేదు. చైనా అసలు ఫైటింగ్ చేయలేదు. సో, అలాగే రష్యా అసలు ఆల్రెడీ బాగా దెబ్బతినుంది. అది ఫైటింగ్ అసలు చేయలేదు. కాబట్టి ఎవరికీ ఓపిక లేదు. కాబట్టి ఇరాన్‌లో మాక్సిమం లీడర్స్‌ని ఎవరైతే చేయాలో చేసేసారు. ఇప్పుడు ఇరాన్ కూడా కొంత దెబ్బతింది కాబట్టి వాళ్ళు కూడా డిఫెన్స్‌లోకొస్తారు. సో, ఎగ్జిట్ పాయింట్ అనేది జరుగుతుంది. సో, నెగోషియేషన్స్ అవుతాయి. ఈసారి దానికి తగ్గట్టుగా అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ఆల్రెడీ మాక్సిమం డ్యామేజ్ అయిపోయింది. సో, గోల్డ్ ఏమవుతుందంటే నెక్స్ట్ ఈసారి పెరిగితే మాత్రం విపరీతంగా పెరుగుతుంది. గోల్డ్, సిల్వర్‌కి ఇప్పుడు మంచి ఛాన్స్ ఉంది. హ్మ్. ఎందుకంటే ఈ ఆయిల్ డిపెండెన్సీ ఏంటి అనేది సామాన్యులకు కూడా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళందరం కూడా ఇవాళ మనందరం కూడా ఏంటంటే ఈ పెట్రోల్ దగ్గర నుంచినే కన్నా ఎలక్ట్రికల్ వెహికల్ కొనుక్కోవడం బెటరు అనే పరిస్థితి అందరికి వచ్చేసింది ఇండియాలో. ఒకసారి ఇండియాలో ట్రెండ్ చేంజ్ అయిందంటే మొత్తం అది చాలా ఇంపాక్ట్ అవుతుంది మార్కెట్. కాబట్టి ఇప్పుడేంటంటే సిల్వర్ బా పెరిగే ఛాన్స్ ఉంది. గోల్డ్ ముఖ్యంగా ఈ ఇన్వెస్టర్స్‌కైతే ఇది బెస్ట్ టైమ్, ది బెస్ట్ ఛాన్స్ అని జెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము అనుకున్న ప్రకారం అయితే గోల్డ్ మనం ఇంతకుముందు పాస్ట్‌లో గూడా చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి వారు తగ్గడం జరిగితే గనక గోల్డ్ అనేది పెరుగుతుంది. ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వారు కొనండి అని జెప్పేసి మీరు గూడా చెప్పడం జరిగింది మన ఛానెల్ ద్వారా. అండ్ ఇప్పుడు అవును. గూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ కొందాం అనుకుంటున్నారో వారికి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది గాబట్టి వాళ్ళకి బిజినెస్ పరంగా అయితే ఇది బావుంటుందని కూడా అనుకోవచ్చు గదా సార్? అవునండి. చాలా ఛాన్సెస్ ఉన్నాయి. పాజిటివ్‌గా ఉంది. కాతే కొంచెం వెయిట్ చేయాలి. ఇప్పుడు హ్మ్. ఏదో కొన్నాము ఇమ్మీడియేట్‌గా అమ్మేద్దాం అని గాకుండా ఒక 2, 3 మంత్స్, 4 మంత్స్ అలా వెయిట్ చేయగలిగితే మంచి బెనిఫిట్స్ అయితే పొందుతారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. చూసారు గదా! గోల్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానెల్.